ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 28వ అధ్యాయము. పిచ్చుకలను షిరిడీకి లాగుట. లక్ష్మీచంద్, బురహాన్పూర్ మహిళ, మేఘశ్యాముడు కథలు. ప్రస్తావన. సాయి అనంతుడు. చీమలు, పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతము సకల జీవులందు నివసించును. వారు సర్వాంతర్యామి. వేద జ్ఞానమందు, ఆత్మసాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు. ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యముండుటచే వారు సద్గురువులనిపించుకొనుటకు సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యులనెవరైతే ప్రేరేపించి ఆత్మసాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు. సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కాని సద్గురువు చావు పుట్టుకలను రెంటినీ దాటింతురు కాబట్టి వారందరికంటే దయార్ద్ర హృదయులు. సాయిబాబా అనేకసార్లు ఇట్లు నుడివిరి: నా మనుష్యుడు ఎంత దూరముననున్నప్పటికీ, 1000 క్రోసుల దూరముననున్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఈడ్చునటులా అతనిని షిరిడీకి లాగెదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయములో చెప్పుకొందుము. బాలా లక్ష్మీచంద్. అతడు మొట్టమొదట రైల్వేలోనూ, అటు తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందును, తదుపరి ర్యాబీ బ్రదర్సు కంపెనీలో గుమాస్తాగును ఉద్యోగము చేసెను. 1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించెను. శాంతాక్రూజులో క్రిస్టమస్ పండుగకు 1-2 మాసములకు పూర్వము స్వప్నములో గడ్డముతోనున్న యొక్క ముసలివానిని చుట్టూ భక్తులు గుంపులు గూడియున్నట్లు చూచెను. కొన్నాళ్ల తరువాత దాసుగణు కీర్తన వినుటకు తన స్నేహితుడగు దత్తాత్రేయ మంజునాథ్ బిజార్ ఇంటికి వెళ్ళెను. కీర్తన చెయ్యునప్పుడు దాసుగణు బాబా పట్టమును సభలో పెట్టుట ఆచారము. స్వప్నములో చూచిన ముసలివాని ముఖలక్షణములు ఈ పటములోనున్న వానికి సరిపోయెను. కావున తాను సాయిబాబాను స్వప్నములో జూచినట్టుల గ్రహించెను. పటము, దాసుగణు కీర్తన, తుకారాం జీవితము ఇవన్నయూ మనస్సున నాటి లక్ష్మీచందు షిరిడీకి పోవుటకు ఉవ్విళ్ళూరుచుండెను. సద్గురుని వెదకుటలోను, ఆధ్యాత్మిక కృషియందును దేవుడు భక్తులకు సహాయపడును అనున్నది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడగు శంకరరావు వచ్చి తలుపు కొట్టి షిరిడికి వచ్చదవాయని అడిగెను. అతని ఆనందమున కంతు లేకుండెను. షిరిడీకి పోవాలనని నిశ్చయించుకొనెను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాటులన్నీయునూ చేసుకొనిన పిమ్మట షిరిడీకి పయనమయ్యెను. రైలులో అతడును అతని స్నేహితుడగు శంకరరావును భజన చేసిరి. సాయిబాబాను గూర్చి తోడు ప్రయాణికులను అడిగిరి. చాలా సంవత్సరముల నుంచి షిరిడీలోనున్న సాయిబాబా గొప్ప యోగి పుంగవులని వారు చెప్పిరి. కోపర్గాం రాగానే బాబా కొరకు జామ పండ్లను కొనవలను అనుకొనెను. కాని ఆ గ్రామ పరిసరములను, ప్రకృతి దృశ్యములను జూచి ఆనందించి ఆ విషయమును మరచెను. షిరిడీ సమీపించుచుండగా వారికా సంగతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామపండ్ల గంప పెట్టుకొని తమ గుర్రపు బండి వెంట పరిగెత్తుకొని వచ్చుచుండెను. బండి నాపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడా ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకొని తన పక్షమున బాబా కర్పితము చేయుడని కోరెను. జామ పండ్లను కొనవలననుకొనుట, ఆ విషయమే మరచుట, ముసలమ్మను కలుసుకొనుట, ఆమె భక్తి ఇవన్నయూ ఇద్దరికీ ఆశ్చర్యము కలుగజేసెను. ఆ ముసలమ్మ తాను స్వప్నములో చూచిన ముసలివాని బంధువై ఉండవచ్చుననుకొనెను. అంతలో బండి షిరిడీ చేరెను. మసీదుపై జెండాలను జూచి నమస్కరించిరి. పూజా సామాగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను ఉచిత విధముగా పూజించిరి. లక్ష్మీచంద్ మనస్సు కరిగెను. బాబాను జూచి చాలా సంతసించెను. సువాసన గల తామర పువ్వును భ్రమరము జూచి సంతసించునటులా బాబా పాదముల జూచి సంతసించెను. అప్పుడు బాబా ఇట్లనెను: టక్కరివాడు దారిలో భజన చేసెను, ఇతరులను కనుగొనుచుండెను. ఇతరులను అడుగనేలా? మన కండ్లతోడ సమస్తము చూడవలెను. ఇతరులను అడగవలసిన అవసరమేమి? నీ స్వప్నము నిజమైనదా కాదా అనున్నది ఆలోచించుము. మార్వాడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకొని దర్శనము చేయవలసిన అవసరమేమి? హృదయములోని కోరిక ఇప్పుడైనా నెరవేరినదా? ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను. బాబాకి సంగతులన్నయూ నెటలదలిసినవని అతడు ఆశ్చర్యపడెను. ఇందులో ముఖ్యముగా గమనింపదగినది బాబా దర్శనము కొరకు గాని, సెలవు రోజు అనగా పండుగ దినము గడుపుటకు గాని
తీర్థయాత్రకు పోవుటకు గాని అప్పు చెయ్యరాదని బాబా అభిప్రాయము. సాంజా. మధ్యాహ్న భోజనమునకు గూర్చున్నప్పుడు లక్ష్మీచందుకు ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా నిచ్చెను. అది తిని లక్ష్మీచందు సంతసించెను. ఆ మరుసటి దినము కూడా దానిని ఆశించెను. కాని ఎవరునూ సాంజా తేలేదు. అతడు సాంజాకై కనిపెట్టుకొని ఉండెను. 3వ రోజు హారతి సమయమునందు బాపూసాహెబ్ జోగ్ ఏమి నైవేద్యము తీసుకొని రావాలనని బాబాను అడిగెను. సాంజా తీసుకొని రమ్మని బాబా చెప్పెను. భక్తులు 2 కుండల నిండా సాంజా తెచ్చిరి. లక్ష్మీచందు చాలా ఆకలితో నుండెను. అతని వీపు నొప్పిగా నుండెను. బాబా ఇట్లనెను, నీవు ఆకలితో ఉండుట మేలైనది. కావలసినంత సాంజా తినుము. నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకొనుము. బాబా తన మనస్సును కనుగొనెను అని లక్ష్మీచందు 2వసారి ఆశ్చర్యపడెను. బాబా ఎంత సర్వజ్ఞుడు! దోషదృష్టి. ఆ సమయమునని లక్ష్మీచందు చావడి ఉత్సవమును జూచెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగినదనుకొనెను. ఆ మరుసటి ఉదయము లక్ష్మీచందు మసీదుకు పోగా బాబా శ్యామాతో ఇట్లనియే, ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. లక్ష్మీచందు మనస్సులో ఏమి భావించుచుండెనో అది అంతయు బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసినన్ని నిదర్శనములను గని లక్ష్మీచందు బాబా పాదములపై బడి, మీ దర్శనము వలన నేనెంతో సంతోషించితని. ఎల్లప్పుడూ నా యందు దయాదాక్షిణ్యములు జూపి నన్ను రక్షించుము. నాకీ ప్రపంచములో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు. నా మనస్సు ఎల్లప్పుడూ మీ పాదపూజయందు మీ భజనయందు ప్రీతి చెందుగాక. మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక అని ప్రార్థించెను. బాబా ఆశీర్వాదమును ఊదీ ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషముతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడిగా నుండెను. పరిచితులు షిరిడీకి పోవు వారి ద్వారా పూలమాలలు కర్పూరము దక్షిణ పంపుచుండెను. బుర్హాస్పూరు మహిళ. ఇంకొక పిచ్చుక అనగా భక్తురాలి వృత్తాంతము జూచెదము. బుర్హాన్పూరులో ఒక మహిళకు సాయి స్వప్నములో కనబడి గుమ్మము వద్దకు వచ్చి తినుటకు కిచిడీ కావలను అనెను. మేల్కొని చూడగా తన ద్వారము వద్ద నెవ్వరూ లేకుండిరి. చూచిన దృశ్యమునకు చాలా సంతసించి ఆమె అందరికీ తెలియజేశెను. తన భర్తకు కూడా తెలిపెను. అతడు పోస్టాఫీసులో ఉద్యోగము చేయుచుండెను. అతనిని అకోలా బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీ పోవ నిశ్చయించుకొని ఒక శుభదినమందు షిరిడీకి బయలుదేరిరి. మార్గమధ్యమున గోమతీ తీర్థమును దర్శించి షిరిడీ చేరి అచట 2 మాసములు ఉండిరి. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచిడీ ప్రసాదము నర్పించవలెనని షిరిడీకి వచ్చిరి. కాని అది 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టము లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12 గంటలకు వచ్చెను. మసీదులో అందరూ భోజనమునకు కూర్చొనిరి. కనుక తెరవేసియుండెను. తెరవేసియుండునప్పుడు ఎవరూ లోపల ప్రవేశించుటకు సాహసించరు. కాని ఆమె నిలువలేకపోయెను. ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించెను. బాబా ఆనాడు కిచిడీ కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లు తోచెను. ఆమె కిచిడీ అచట పెట్టగనే బాబా సంతసముతో ముద్దమీద ముద్ద మ్రెంగుట ప్రారంభించెను. బాబా ఈ ఆతురతను జూచి అందరూ ఆశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉండును అనుటను విశ్వసించిరి. మేఘశ్యాముడు. ఇక అన్నిటికంటే పెద్దదైన 3వ పిచ్చుక గురించి వినుడు. విరంగాం నివాసియగు మేఘశ్యాముడు హరివినాయక సాఠెగారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివపంచాక్షరి నమశివాయ జపించువాడు. అతనికి సంధ్యావందనము గాని గాయత్రి మంత్రము గాని తెలియకుండెను. సాఠెగారికి వీని యందు శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రముతో సంధ్యావందనము నేర్పించిరి. సాయిబాబా శివుని అవతారమని సాఠే అతనికి బోధించి షిరిడికి ప్రయాణము చేయించెను. బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడు అని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనకు అచటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను. కాని ఆ యజమాని మేఘుడు షిరిడీకి పోయి తీరవలను అని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు ఉత్తరము షిరిడీవాసి తన మామగారగు దాదా కేల్కర్కు వ్రాసి
సాయిబాబాతో పరిచయము కలగజేయవలనని ఇచ్చెను. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతన్ని లోపలకు రానియక, వెధవను తన్ని తరిమివేయుడు అని గర్జించి మేఘునితోనిట్లనెను, నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడవు, నేనా తక్కువ జాతి మహమ్మదీయుడను. నీవిచటకు వచ్చినచో నీ కులము పోవును, కనుక వెడలిపొమ్ము. ఈ మాటలు విని మేఘుడు వనకనారంభించెను. అతడు తన మనస్సులోనున్న విషయములు బాబాకు ఎట్లు తెలిసెను అని ఆశ్చర్యపడెను. కొన్ని దినములు అచటనేయుండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కాని అతడు సంతృప్తి చెందలేదు. తరువాత తన ఇంటికి బోయెను. అక్కడ నుండి త్రెంబక్ పోయి అచట 1 సంవత్సరము 6 మాసములుండెను. తిరిగి షిరిడీకి వచ్చెను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకొనుటచే అతడు మసీదులో ప్రవేశించుటకు, షిరిడీలో ఉండుటకు బాబా సమ్మతించెను. మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు. అతని మనస్సులోనే మార్పు కలుగజేయొచ్చు చాలా మేలు చేసెను. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను. శివుని అర్చనకు బిల్వపత్రి కావలెను. మేఘుడు ప్రతిరోజు మైళ్ల కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామములోనున్న దేవతలనందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదములనొత్తిన పిమ్మట బాబా పాదతీర్థమును ద్రాగుచుండెడివాడు. ఒకనాడు మందిరము వాకిలి మూసియుండుటచే ఖండోబాదేవుని పూజింపక మసీదుకు వచ్చెను. బాబా అతని పూజకు అంగీకరించక తిరిగి పంపివేశెను. ఖండోబా మందిరము వాకిలి తెరిచియున్నదని చెప్పెను. మేఘశ్యాముడు మందిరమునకు పోయెను. వాకిలి తెరిచియుండుటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను. గంగా స్నానము. ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరమునకు చందనము పూసి గంగా నదీ జలములతో అభిషేకము చేయదలంచెను. బాబాకు అది ఇష్టము లేకుండెను. కాని అతడు అనేకసార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను. మేఘశ్యాముడు రానుపోను 8 క్రోసుల దూరము నడిచి గోమతీ నదీ తీర్థము తేవలసి ఉండెను. అతడు తీర్థము తెచ్చి యత్నములన్నయూ చేసుకొని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధముగా నుండుమనెను. బాబా తనక అభిషేకము వలదనియూ ఫకీరగుటచే గంగానదీ జలముతో ఎట్టి సంబంధము లేదనియూ చెప్పెను. కాని మేఘుడు వినలేదు. శివునికి అభిషేకమిష్టము గనుక తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసి తీరవలను అని పట్టుబట్టెను. బాబా సమ్మతించి క్రిందకు దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనెను, ఓ మేఘా, ఈ చిన్న ఉపకారము చేసి పెట్టెము. శరీరమునకు తల ముఖ్యము, కావున తలపైనే నీళ్లు పోయుము. శరీరమంతటిపై పోసినట్లగును. అట్లనే అని మేఘశ్యాముడొప్పుకొని నీళ్లకుండను పైకెత్తి తలపై పోయ యత్నించెను. కాని భక్తి పారవశ్యమున హరగంగి హరగంగి ఎనుచు శరీరమంతటిపై నీళ్లు పోసెను. కుండనొక ప్రక్కకు బెట్టి బాబా వైపు జూచెను. వాని ఆశ్చర్యానందములకు మేరలేదు. బాబా తల మాత్రమే తడిసి శరీరమంతయు పొడిగా నుండెను. త్రిశూలము, లింగము. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను. వాడాలో నానాసాహెబు చాందోర్కరిచ్చిన పటమును పూజించుచుండెను. ఈ ప్రకారము 12 నెలలు చేశెను. వాని భక్తికి మెచ్చుకొనెనని తెలుపుటకు బాబా అతనికొక దృష్టాంతమును చూపెను. ఒకనాడు వేకువజామున మేఘుడు తన శయ్యపై పండుకొని కండ్లు మూసియున్నప్పటికీ లోపల ధ్యానము చేయుచు బాబా రూపమును జూచెను. అతడు మేలుకొన్నట్లు తెలుసుకొని బాబా అక్షితలు చల్లి, మేఘా, త్రిశూలమును వ్రాయుము అని అదృశ్యుడయ్యెను. బాబా మాటలు విని ఆతురతగా కండ్లు తెరిచెను. బాబాను చూడలేదు గాని అక్షతలక్కడక్కడా పడియుండెను. బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును గూర్చి చెప్పి త్రిశూలమును వ్రాయుటకు ఆజ్ఞనిమ్మనెను. బాబా ఇట్లనెను, నా మాటలు వినలేదా? త్రిశూలమును వ్రాయుమంటిని. అది దృశ్యము కాదు, స్వయముగా వచ్చి నేనే చెప్పితిని. నా మాటలు పొల్లుగావు, అర్థవంతములు. మేఘుడిట్లు పలికెను, మీరు నన్ను లేపినటుల భావించితిని. తలుపులన్నీ వేసియుండుటచే అది దృశ్యమనుకొంటిని. బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చెను, ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరము లేదు, నాకు రూపము లేదు. నేనన్ని చోట్లా నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమందే మునిగియుందురో వారి పనులన్నయూ సూత్రధారినై నేనే నడిపించెదను. మేఘుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలము ఎర్ర రంగుతో వ్రాసెను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను. అప్పుడే మేఘుడు కూడా అచటకు వచ్చెను. బాబా ఇట్లనెను, చూడు, శంకరుడు వచ్చినాడు.
జాగ్రత్తగా పూజింపము. మేఘుడు త్రిశూలమును వ్రాసిన వెంటనే లింగము వచ్చుట జూచి ఆశ్చర్యపడెను. వాడాలో కాకాసాహెబ్ దీక్షిత్ స్నానము చేసి సాయిని తలుచుకొనుచుండగా తన మనోదృష్టి యందు లింగమును వచ్చుట గాంచెను. అతడు ఆశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగానిచ్చెనని చూపెను. దీక్షితుడు దానిని జూచి సరిగా అది తన ధ్యానములో కనపడిన దానివలెనున్నదని సంతసించెను. కొద్ది రోజులలో త్రిశూలమును వ్రాయుట పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటము వద్ద లింగములు ప్రతిష్ఠించెను. మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి గనుక త్రిశూలము వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వాని యందుండు నమ్మకమును స్థిరపరిచెను. అనేక సంవత్సరములు బాబా సేవ చేసి అనగా పూజ, మధ్యాహ్న, సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలమునొందెను. బాబా వాని కళేబరముపై చేతులు చాచి బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావుభోజి ఏర్పాటు చేయమనెను. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను. ఓం నమః శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 28వ అధ్యాయము సంపూర్ణము.